హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పాల్సెట్ 2025 సంవత్సరం మనకు వెబ్ ఆప్షన్స్ అంటే ఏదైతే మనకు జనరల్ పాస్వర్డ్ ఉంది కదా, ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఎవరైనా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకైతే ఓపెన్ అయింది. సో లింక్ కూడా డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, పాస్వర్డ్ లింక్ అనేది. సో మీకు నెక్స్ట్ చూసుకుంటే కనుక దాంట్లో మీ యొక్క లాగిన్ ఐడి అలాగే మీ యొక్క హాల్ టికెట్, మీ యొక్క ర్యాంకు, క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ అనేది మీకు ఈజీగా గుర్తుండే విధంగా అయితే క్రియేట్ చేసుకోండి. అంటే మీకు ఆల్రెడీ ఒక పాస్వర్డ్ ఇస్తారు కదా, సో దాన్ని బట్టి మీరు ఒక సేఫ్టీ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్‌గా చూస్తే గనక ఇక్కడ మనకు లాగిన్ ఐడీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎవరికైతే ఇంకా లాగిన్ ఐడీ రాలేదో వాళ్ళందరూ కూడా నేను స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను కదా, ఈ యొక్క నంబర్‌కైతే మనకు ఏపీ పాల్సెట్ స్పేస్ 01 స్పేస్ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కదా, సో వీళ్ళకైతే మీకు పాస్వర్డ్ వస్తుంది. ఒకవేళ మర్చిపోతే వాళ్ళైతే చెప్తారు. సో మనకు మెయిన్‌గా నెక్స్ట్ చూసుకుంటే గనక ఏంటంటే ఏ టైంకి వస్తుంది అనైతే అడుగుతున్నారు. టుడే వస్తుందా రాదా అనేది అడిగారు. వాళ్ళకి దానికి సంబంధించిన హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా కాల్ చేశాననమాట. కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారో కూడా ఈ వీడియోలో నేను కాల్ రికార్డ్ వినిపిస్తాను. ఒకసారి కాల్ రికార్డ్ అయితే వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో కాల్ రికార్డ్ అయితే ఒకసారి వినండి. ఏపీ పాలిసిటీ సార్. అదే లాగిన్ ఐడి ఇంకా ఎనేబుల్ కాలేదు సార్, అందుకని. ఎప్పుడు ఎనేబుల్ చేస్తాను? ఆఫ్టర్‌నూన్ పడుతుంది సార్. ఆ! ఓకే సార్. సో కాల్ రికార్డ్ విన్నారు కదా, వాళ్ళేమంటున్నారంటే టుడే అయితే వస్తుంది. ఏ టైంకైనా రావచ్చు అనైతే చెప్తున్నారు. అసలు ఆఫ్టర్‌నూన్ వస్తుందా అంటే సో ఏ టైంకైనా రిలీజ్ చేస్తారు. వెయిట్ చేయండి అనైతే చెప్పడం జరుగుతుందన్నమాట. టుడే అయితే కన్ఫర్మ్‌గా వస్తుందన్నారు. సో ఇదనమాట మనకొచ్చిన అప్డేటు. సో జెన్యూన్‌గా మన ఛానెల్ అయితే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫేక్ అయితే ఇవ్వడం జరగదు. అంతలో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. వెబ్ ఆప్షన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏదైతే చెప్పానో అది ఒకసారి చూడండి ఆ వీడియో. మీకైతే డీటెయిల్‌గా అర్థమవుతుంది. అలాగే ఇంకో వీడియో కూడా చేశాను. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు ఈ వీడియో చూడండి అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, చూడండి. రీసెంట్‌గా పెట్టాను ఆ వీడియో అనేది. సో దాంట్లో చూసి మీ యొక్క ర్యాంక్‌కి ఆ కాలేజ్‌లో సీట్ వస్తుందా లేదా, కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ, అలాగే కాలేజ్ సంబంధించి కోర్సెస్ యొక్క లిస్ట్ గాని, వీటినన్నిటిని కూడా ఒకసారి చూసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుందనమాట. సో వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీకు బెస్ట్ కాలేజ్‌లో సీట్ రావాలని అయితే కోరుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ.